కాకినాడలో జూనియర్ డాక్టర్లు నిర్వహిస్తున్న సమ్మె 8వ రోజు కూడా కొనసాగింది. ఈ ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె రమేష్, రంగరయ్య మెడికల్ కాలేజ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ తనుజ తదితరులు స్వచ్ఛందంగా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీ జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచాలని, అలాగే మెడికల్ ఫ్యాకల్టీ పోస్టుల్లో నాన్ మెడికల్ ఫ్యాకల్టీ నియామకాలను చేపట్టకూడదని డిమాండ్ చేశారు. సమ్మె కొనసాగుతున్నప్పటికీ రోగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, అత్యవసర వైద్య సేవలు మాత్రం అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ జుడా అధ్యక్షులు డాక్టర్ అశ్విన్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సింధుజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జీవన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అశోక్ అండి, సెకండ్ ఇయర్ పీజీ అండి, రంగరాయ మెడికల్ కాలేజ్. అది మేము ఈరోజు 8వ రోజు అండి స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నామండి. అది మొత్తం దగ్గర 800-900 మంది పీజీలు మొత్తం కూర్చున్నారండి ఈరోజు స్ట్రైక్లోని. రోజు అలాగే కూర్చుంటున్నామండి. అది డిమాండ్స్ మేము స్టైఫండ్ జీవో ప్రకారం ఇవ్వాల్సిన 15% హైక్ అడుగుతున్నామండి. అది గవర్నమెంట్ దానికి లాస్ట్ టైం చర్చలు అయినప్పుడు 3% ఇస్తా అన్నారండి. అది కొంచెం బాధ కలిగించింది అండి. ఎందుకంటే 3% అంటే హార్డ్లీ ఒక 1500 నుంచి 1800 పెరుగుతుంది అండి. మేము అడిగింది 15% అండి. అట్లీస్ట్ ఇతర రాష్ట్రాలు మన తెలంగాణతో పోల్చుకున్నా కొంచెం చాలా తక్కువ అండి. తెలంగాణకి ఈక్వల్గా అయినా వస్తుందని అనుకుంటున్నాం. 15% ఇస్తే కనీసం గవర్నమెంట్ కొంచెం ఆలోచించి దీనికోసం నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నామండి. అండి జీజీహెచ్ కాకినాడ నుంచి సీనియర్ రెసిడెంట్ ఫ్రమ్ ఓబీజీవై డిపార్ట్మెంట్. మేము ఇది సెకండ్ డే ఆఫ్ ఎమర్జెన్సీ కాల్ ఆఫ్, ఇవాళ డే 2. ఆల్రెడీ 1 వీక్ లైక్ లాస్ట్ మండే నుండి స్ట్రైక్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే ఇప్పటి వరకు డిమాండ్స్ అనేవి ఏవి ఫుల్ఫిల్ అవ్వలేదు. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ రకమైన పిలుపు కూడా లేదు డిమాండ్స్ కోసం. మేము అడిగేది ఓన్లీ 15% స్టైఫండ్ హైక్ ఫర్ ఆల్ పీజీస్, సీనియర్ రెసిడెంట్స్, సూపర్ స్పెషాలిటీ పీజీస్ అండ్ ఇంటర్న్స్కి అందరికీ హైక్ రావాలని చెప్పి. అలానే కంటిన్యూస్గా నుండి స్ట్రైక్ చేస్తున్నాం. ఎమర్జెన్సీస్ అన్ని కాల్ ఆఫ్ చేసాము. కానీ గవర్నమెంట్ అనేది ఏంటంటే డిఫరెంట్గా గేమ్ ప్లే చేస్తున్నారు. బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా అందరినీ సెపరేట్ చేసేసి వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ రన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మెయిన్గా సీనియర్ రెసిడెంట్స్ అనే వాళ్ళని డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పోస్ట్ చేశారు. ఒక ప్రాపర్ నోటిఫికేషన్ లేదు, ప్రాపర్ ప్రోటోకాల్ లేదు, ఏమీ లేకుండా డిస్టెంట్ ప్లేస్లో ప్లేస్ చేశారు. లైక్ ఆల్మోస్ట్ ఒక విలేజెస్ లైక్ ఈస్ట్ గోదావరిలో విలేజెస్లో ప్లేస్ చేసిన వాళ్ళని అనంతపూర్కి ఇప్పుడు డెప్యుటేషన్ వేశారు. వాళ్ళకి స్టేస్ కానీ లేకపోతే అకామిడేషన్ కానీ ట్రావెల్ ఫెసిలిటీస్ కానీ వీటి కోసం ఏం మాట్లాడలేదు. ఇన్స్టెంట్గా ఎక్కడికక్కడ కాలేజ్ రన్ చేయడం కోసం వాళ్ళు డెసిషన్ తీసేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆర్డర్స్ పాస్ చేశారు. ఇప్పుడు ప్రతి కాలేజెస్ డిఎస్హెచ్ నుంచి వెనక్కి వచ్చిన రెసిడెంట్స్ అందరికీ కూడా ఇక్కడ ఎక్కడ మెడికల్ కాలేజెస్లో ఏ రకమైన ఫెసిలిటీ లేదు. అండ్ వాళ్ళు బలవంతంగా డ్యూటీస్ కూడా చేపిస్తున్నారు. వాళ్ళని కొంచెం చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రతి హాస్పిటల్లో కూడా. సో ఇవన్నీ గవర్నమెంట్ ఆపాలి, ఒక ప్రాపర్ ప్రోటోకాల్తో రావాలి. అండ్ నెక్స్ట్ థింగ్ స్టైఫండ్ హైక్ అనేది ఎస్ఆర్స్ అనేది స్టేట్ మొత్తం డిఎస్హెచ్లో ఉన్నా లేకపోతే డిఎంఈలో ఉన్న ఎక్కడున్నా సరే ఎస్ఆర్స్ అనే వాళ్ళు అందరూ స్టేట్ వైడ్ ఈక్వల్. నెక్స్ట్ వాళ్ళు ఇంటర్న్స్ కూడా వాళ్ళు తక్కువ ఉంది, వాళ్ళకి హైక్ చేస్తాం ఇంకొకటి, లేదంటే పీజీసీని సెపరేట్ చేస్తాం. అసలు యాక్చువల్లీ ఇప్పటి వరకు ఇన్నిసార్లు ఇన్ని ఇయర్స్లో స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ బ్రాంచెస్ అంటే లైక్ ఎస్ఆర్స్ వీళ్ళెవరో సెపరేట్ చేసి మాట్లాడిందనే లేదు. డిఫరెంట్ జీవోస్ వస్తే అందరికీ కలిపే నోటీసులు ఇస్తారు. కానీ ఈసారి మట్టుకు దేవర్ ట్రైయింగ్ టు డివైడ్, మొత్తం డివైడ్ చేసి ఏదో ఒక డైల్యూట్ చేసి వాళ్ళు రాంగ్ నెంబర్స్ గవర్నమెంట్కి ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇది జరిగిపోతుంది అని. కానీ రియాలిటీకి ఏం జరగట్లేదు. అంటే ఏదో ఒక రాంగ్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఏదో ఏం వీళ్ళు స్ట్రైక్ చేసిన ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు చూపిస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ మోర్ ఓవర్ కొంచెం ఫోర్స్ చేసి కొంతమంది డ్యూటీస్ చేయించడం అలా కూడా చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎస్ఆర్స్ పీజీస్ లేకుండా ఇంటర్న్స్ లేకుండా అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి రన్ అవ్వవు. ఎందుకంటే బేస్ అండ్ డ్యూటీస్ అన్ని మేమే చేయాలి. సో అట్ ఎనీ కాస్ట్ గవర్నమెంట్ వచ్చి ఈ స్టైఫండ్ హైక్ ఒప్పుకుని సీనియర్ రెసిడెంట్కి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ ఎక్కడ వర్క్ చేయాలి ఏం చేయాలి ఒక ప్రాపర్ రూల్స్తో ఇవ్వాలి. అలా అయితేనే మేము ఈ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తాం. వీటిలో ఏ ఒక్క డిమాండ్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా కాల్ ఆఫ్ చేయడం అనేది జరగదు.